నిర్మాతగా అనేక సినిమాలు తీసిన అభిషేక్ నామా దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం నాగబంధం. పెదకాపు చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన విరాట్ ఖన్నా ఇందులో లీడ్ రోల్ చేశాడు. ఈ కాంబినేషన్ లో కొత్త ప్రొడ్యూసర్లు నిర్మించిన ఈ సినిమా నుంచి వచ్చిన ప్రోమోలు చూసి అందరూ కూడా షాక్ అయిపోయారు. ఈ బృందం వెండితెరపై ఏదో అద్భుతాన్ని ఆవిష్కరించినట్లే కనిపించింది. మరి ప్రోమోల్లో ఉన్న గొప్పతనం సినిమాలోనూ ఉందా? నాగబంధం ప్రేక్షకులను మెప్పించిందా? తెలుసుకుందాం పదండి. మొదటిగా కథ విషయానికి వస్తే, హిమాలయాల్లో అద్భుత శక్తులున్న ఒక రహస్య గదిని శతాబ్దాల కిందట నాగసాధువులు నాగబంధం వేసి మూసివేస్తారు. ఎలాగైనా దాన్ని తెరిచి ఆ శక్తులను సొంతం చేసుకోవాలని అబ్దాలి ఎన్నో ఏళ్ల నుంచి విశ్వ ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు. శ్రీరంగపురంలోని రంగనాథ ఆలయంలోని బ్రహ్మ కమలంతోనే ఆ నాగబంధాన్ని తెరవగలమని తెలుసుకుని దానికోసం రంగంలోకి దిగుతాడు. అబ్దాలి ఆ ప్రయత్నాలు చేస్తూ ఉండగా అది చిక్కినట్లే చిక్కి తన చేజారుతుంది. అనుకోకుండా ఆ బ్రహ్మ కమలాన్ని తీసుకురావాల్సిన బాధ్యత రుద్ర అంటే విరాట్ ఖన్నా మీద పడుతుంది. మరి ఈ రుద్ర ఎవరు? తన నేపథ్యం ఏంటి? అతను బ్రహ్మకమలాన్ని చేజెక్కించుకోగలిగాడా? అబ్దాలికి ఇచ్చాడా? అతను బ్రహ్మకమలం ద్వారా తాను కోరుకున్న శక్తులను సొంతం చేసుకోగలిగాడా అన్నదే మిగతా కథ. కథనం విశ్లేషణ విషయానికి వస్తే, నాగబంధంలో సెట్టింగ్స్ అద్భుతం, విజువల్ ఎఫెక్ట్స్ అసాధారణం, భారీతనం అమోఘం. 100 కోట్ల బడ్జెట్లు పెట్టి తీసిన చిత్రాల్లో కూడా రాని అవుట్పుట్ తో వావ్ అనిపించింది చిత్ర బృందం. ఒక్కో దృశ్యం చూస్తూ ఉంటే కళ్ళు చెదిరిపోతాయి. స్టార్లు లేని సినిమాలో ఈ విజువల్స్ ఏంటి, ఈ ఎఫెక్ట్స్ ఏంటి, ఈ గ్రాండియర్ ఏంటి అని ఆశ్చర్యపోతూ సినిమా చూస్తాం. ఈ విషయంలో ఫిల్మ్ మేకర్స్ అభిషేక్ నామా అండ్ టీమ్ దగ్గర క్లాస్లకు వెళ్ళొచ్చు. దృశ్యపరంగా అంత అద్భుతమైన బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది నాగబంధం. అయితే కేవలం దృశ్యం కంటికి ఇంపుగా ఉంటే సరిపోతుందా? కథ, కథనం, సన్నివేశం ఇచ్చే అనుభూతి సంగతేంటి? ఈ విషయాల్లో మాత్రం నాగబంధం నిరాశకే గురి చేస్తుంది. కథలో విషయం ఉన్నా కూడా దాన్ని ఆసక్తికరంగా అర్థమయ్యేలా చెప్పే నైపుణ్యం కొరవడడంతో, పాత్రల్లో సన్నివేశాల్లో ఎమోషనల్ కనెక్ట్ మిస్ అవడంతో, కథ తాలూకా ప్రయోజనం నెరవేరకపోవడంతో నాగబంధం ఒక ప్రయాసగా మారింది. నాగబంధం 3 గంటల 17 నిమిషాల నిడివి ఉన్న సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి సన్నివేశం వరకు ఇందులో ఒక రహస్య గదికి వేసిన నాగబంధం గురించి, దాన్ని తెరిచే బ్రహ్మకమలం గురించి ఒకటే ఊదరగొట్టేస్తూ ఉంటారు. కానీ అసలు ఆ నాగబంధం ఎందుకు వేశారు? లోపల అసలేం శక్తి దాగుంది? ప్రతి నాయకుడు అసలు దేనికోసం అంత తాపత్రయపడుతున్నాడు, అంత మారణ హోమం సృష్టిస్తూ ఉన్నాడు అన్నది మాత్రం అర్థమయ్యేలా చెప్పలేకపోయారు. అసలు ముస్లిం అయిన విలన్ హిందూ సాధువులు వేసిన నాగబంధాన్ని ఛేదించి ఏదో శక్తిని సొంతం చేసుకోవడం కోసం ప్రయత్నించడంలో లాజిక్ ఏంటో అర్థం కాదు. అంత సుదీర్ఘ నిడివితో సినిమా చూశాక కూడా ఈ కథ తాలూకు పర్పస్ ఏంటి అన్నది మాత్రం అర్థం కాకపోతే ప్రేక్షకుల ఫీలింగ్ ఎలా ఉంటుంది? మరి ఇప్పటిదాకా చూసిన కథ సరైన అనుభూతి కలిగించకపోతే, ఆ కథకు సరైన ముగింపు ఇవ్వకుండా పూర్తి వివరాలు పార్ట్ 2లో చూసుకోమంటే ఆడియన్స్ పరిస్థితి ఏంటి? ఇలా నాగబంధంలో సమస్యలు ఎన్నెన్నో. కానీ ముందే అన్నట్లుగా స్టార్లను పెట్టి 100 కోట్లు పెట్టి తీసిన సినిమాలు కూడా ఇవ్వని అద్భుతమైన బిగ్ స్క్రీన్ విజువల్ ఎక్స్పీరియన్స్ నాగబంధం ఇస్తుంది అన్నది మాత్రం వాస్తవం. కథను, లాజిక్లను పక్కన పెట్టేసి చూస్తే, ఇందులోని ఆలయాల నేపథ్యంలో వచ్చే భారీ సన్నివేశాలు, కొన్ని అడ్వెంచరస్ ఎపిసోడ్స్, అన్నిటికీ మించి యాక్షన్ ఘట్టాలు వావ్ అనిపిస్తాయి. నాగబంధం కథను మొదలుపెట్టిన తీరు ఆకట్టుకుంటుంది. ఆరంభ సన్నివేశమే విజువల్ గా ఒక అద్భుతం చూడబోతున్న ఫీలింగ్ కలిగిస్తుంది. కానీ హీరో పరిచయ సన్నివేశాల దగ్గర నుంచి నాగబంధం గాడి తప్పుతుంది. హీరో నేపథ్యం, తన కుటుంబం చుట్టూ నడిచే సన్నివేశాలు విపరీతమైన నాటకీయతతో సీరియల్ చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి. సన్నివేశాల్లో డ్రామా పండకపోగా మెలో డ్రామా ఎక్కువై విసిగిస్తాయి. తర్వాత కథ తిరిగి బ్రహ్మకమలం మీదకి మళ్లడంతో ఆసక్తి పెరిగినా కూడా ఒక దాంతో ఇంకో దానికి సంబంధం లేనట్లుగా లింక్ లేకుండా సాగే సీన్లు ప్రేక్షకుడిని గందరగోళానికి గురి చేస్తాయి. ఇంటర్వెల్ ముంగిట వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్ క్లైమాక్స్ స్థాయిలో ఉంటుంది. ప్రథమార్థం ఎగుడు దిగుడుగా ఉన్నా కూడా ఓవరాల్ గా పర్వాలేదనిపిస్తుంది. కానీ రెండో అర్థం మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పడుతుంది. ఒక దశ తర్వాత విజువల్స్, భారీతనం కూడా ఎంగేజ్ చేయలేని విధంగా సన్నివేశాలు ప్రేక్షకుడిని గందరగోళానికి గురి చేస్తాయి. డైలాగులు సుదీర్ఘంగా సాగి విసుగు పుట్టిస్తాయి. హిందూ దేవుళ్ళు, సనాతన ధర్మం, హిందుత్వం మీద డైలాగులు పనిగట్టుకుని పెట్టినట్లుగా అనిపిస్తాయి తప్ప కథలో భాగంగా ఆ కథను ఎలివేట్ చేసేలా లేవు. ఎవరినో మెప్పించడానికి ఒక ప్రాపగండాతో చేసిన సినిమా ఇది అనిపించేలా సాగుతాయి కొన్ని సీన్లు, డైలాగులు. ఒక అద్భుతమైన ఈవెంట్ ఫిల్మ్ కావడానికి తగ్గ
కథ, సాంకేతిక హంగులు, భారీతనం నాగబంధంకు కుదిరినా కూడా కథను ఆసక్తికరంగా చెప్పలేకపోవడంతో ఈ సినిమా ఆశించిన అనుభూతి అయితే ఇవ్వలేకపోయింది. కేవలం విజువల్స్, ఎఫెక్ట్స్, భారీతనం కోసం అయితే నాగబంధం మీద ఒక లుక్ వేసేయొచ్చు. నటీనటుల విషయానికి వస్తే విరాట్ కన్నా కొత్తవాడైనా కూడా ఇంత భారీ చిత్రంలో కథానాయకుడిగా బాగానే కుదిరాడు. రుద్రాగా, నాగసాధువుగా తన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. హావభావాల విషయంలో కొన్ని చోట్ల బ్లాంక్ ఫేస్ తో ఇబ్బంది పెట్టినా కూడా కొన్ని చోట్ల ఆకట్టుకున్నాడు. భారీ యాక్షన్ ఘట్టాలకు అవసరమైన విగ్రహంతో అతను మెప్పించాడు. ఇంటర్వెల్ ఎపిసోడ్ లో విరాట్ హైలైట్ అయ్యాడు. హీరోయిన్ నభా నటేష్ కు తన కెరియర్ లోనే అతిపెద్ద రోల్ దొరికింది. కథలో ఆమెది చాలా ముఖ్యమైన పాత్రే. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రను ఆమె సద్వినియోగం చేసుకుంది. ముఖ్య సన్నివేశాల్లో తన నటన కట్టుకుంటుంది. నభా ఒక పాటలో గ్లామర్ తో మెప్పించింది. విలన్ పాత్ర చేసిన నటుడు అనుకున్నంతగా మెప్పించలేకపోయాడు. చాలా చోట్ల అతను ఓవర్ యాక్షన్ చేశాడు. ఆ పాత్రకు కాస్త తెలిసిన ముఖం అయితే బాగుండేది. జగపతి బాబు లెంతీ రోల్ తో మెప్పించాడు. ఆలయ పూజారుల పాత్రల్లో మురళీ శర్మ, మహేష్ మంజ్రేకర్ కాసేపే కనిపించిన బలమైన ముద్ర వేశారు. హీరో చెల్లెలి పాత్రలో చేసిన టీవీ నటి బాగా చేసింది. శరణ్య, అనసూయ, మిగతా ఆర్టిస్టులు ఓకే. సాంకేతిక వర్గం విషయానికి వస్తే టెక్నికల్ గా నాగబంధంలో ఉన్నత ప్రమాణాలు కనిపిస్తాయి. సినిమాకు విజువల్సే అతిపెద్ద ఆకర్షణ. సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్, ఆర్ట్ డిపార్ట్మెంట్, విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ కలిసి అద్భుత దృశ్యాలను ఆవిష్కరించారు. కొన్ని చోట్ల దృశ్యాలు కృత్రిమంగా అనిపించినా ఏఐ వాడకం తెలిసిపోతున్నా ఓవరాల్ గా ఇలాంటి విజువల్స్ తీసుకురావడం మాటలు కాదు. చాలా చోట్ల విజువల్స్ కళ్ళు చెదిరిపోయేలా ఉంటాయి. జునైద్ ఖాన్, అభి కలిసి అందించిన సంగీతంలో పాటలు పెద్దగా ఆనవు, కానీ బీజిఎం మాత్రం ఆకట్టుకుంటుంది. సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో స్కోర్ ముఖ్య పాత్ర పోషించింది. నిర్మాణ విలువలకు డోకా లేదు. సినిమా చూస్తుంటే 100 కోట్ల బడ్జెట్ అన్నది అతిశయోక్తిలా అనిపించదు. అందుకు తగ్గ అవుట్పుట్ తెరపై కనిపిస్తుంది. శ్రావణ్ మాటలు కొన్ని చోట్ల ఓకే, కానీ ఓవరాల్ గా అంత ఎఫెక్టివ్ గా లేవు. చాలా సన్నివేశాల్లో డైలాగ్స్ లెందీగా అనిపిస్తాయి. ఇక రచయిత, దర్శకుడు అభిషేక్ నామా తన విజువలైజేషన్ తో వావ్ అనిపించాడు. సెట్టింగ్స్, విఎఫ్ఎక్స్ విషయంలో అతను రాబట్టుకున్న అవుట్పుట్ ఆశ్చర్యపరుస్తుంది. కానీ సన్నివేశాలను క్రిస్ప్ గా ప్రెజెంట్ చేయడంలో, రక్తి కట్టించడంలో అతను తడబడ్డాడు. అభిషేక్ ఎంచుకున్న కథ కూడా ఓకే, కానీ కథనం మాత్రం ఆసక్తికరంగా సాగలేదు. చివరిగా నాగబంధం విజువల్స్ అద్భుతం, విషయం పరిమితం. రేటింగ్ 5కి 2.5 ఇవ్వచ్చు.